విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. రాలిపోయిన అరుణతార, సీతారాం యేచూరి కన్నుమూత, న్యూమేనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐపై ముద్ర. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డీని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి, ప్రధాని రాహుల్, రేవంత్, కేసీఆర్ నివాళులర్పించారట. మొత్తానికి రాలిపోయిన అరుణతార అని చెప్పి సిపిఎం పార్టీకి సంబంధించిన అగ్రనాయకుడు మొత్తం ఆయన జీవితాన్నే సిపిఎం పార్టీ కోసం, ఉద్యమాల కోసం, ప్రజల గొంతుగా మాట్లాడిండు. మొత్తాన్ని త్యాగం చేసిండు. జీవితం ఆయన వామపక్ష భావజాలం కోసం, వామపక్ష పార్టీల కోసం, ప్రజల కోసం పోరాటం చేసిండు. ఇది వాస్తవంగా ఇది ఒక వామపక్ష పార్టీకి, సిపిఎం పార్టీకి నష్టంతో పాటు ఈ దేశానికి కూడా నష్టమే. ఇట్లాంటి వ్యక్తులు, ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది ప్రజలపైన, ప్రజల జీవన విధానంపైన, భారత ఆర్థిక వ్యవస్థ పైన. ఏ రకమైన పాలసీలు చేస్తే భారతదేశంలో ప్రజలను పైకి తీసుకురావచ్చు అనే ఒక అపారమైన అధ్యయనం చేసిండు, అపారమైన అనుభవం ఉంది దానిపైన. ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి అనుభవజ్ఞులు కోల్పోవటం వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా నష్టమే, దేశానికి నష్టమే. ఇది వాస్తవంగా అరుణతార అయిన మామూలుగా, ఎందుకంటే జేఎన్యూలో విద్యార్థి దశలో ఎంఏ ఎకనామిక్స్ చేసేటప్పుడు ఆయన ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగంలో సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం దాంట్లో జాయిన్ అయ్యి అక్కడనే అధ్యక్షుడిగా 3 సార్లు చేసిండు. జేఎన్యూ అధ్యక్షుడిగా 3 సార్లు చేస్తూ ఇక మొత్తం ఉద్యమాలకి, పార్టీ రాజకీయాలకే జీవితాన్ని అంకితం చేసిండు. 2 సార్లు రాజ్యసభకి ఎన్నికైండు. 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దేశ ప్రజల కోసం అనేక చట్టాలలో ఆయన యొక్క చర్చలు ఉన్నాయి, ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఆయన ప్రజల పక్షాన ప్రభుత్వాలు నిలదీసిండు చట్టసభల్లో. ఇది ఆయన యొక్క నేపథ్యం. మొత్తం కాకినాడ ప్రాంతానికి చెంది తెలుగు వ్యక్తి, అత్యంత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిన తెలుగు వ్యక్తులలో ఈయన కూడా ఒకడు, వామపక్ష భావజాలం నుంచి వెళ్ళిన వ్యక్తులలో. అంటే ఆయన చనిపోయిన పరిస్థితి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండు. జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడిగా, జేఎన్యూ అధ్యక్షుడిగా ఆయన యూనివర్సిటీ సమస్యలపైన ప్రధాన ఇంటికే ఒక ర్యాలీగా పోయిండు, ప్రధానమంత్రి ఇంటికే పోతే ఆమె అనుమతి ఇచ్చింది. ఆమెతో మాట్లాడుతూ అంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటారు, ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళే ఛాన్సలర్గా ఉంటారు జేఎన్యూకి. మీరు ఛాన్సలర్గా ఉండొద్దు, రాజీనామా చేయండి అని ఆమె ముఖం పట్టుకొని అడిగింది ఒక ప్రధానమంత్రిని. ఒక విద్యార్థి నాయకుడు పోయి, అది అప్పట్లో పెద్ద సెన్సేషన్ న్యూస్ అట. ప్రధానమంత్రిని పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయి, ఆ పదవికి పనికిరావు అంటే ఛాన్సలర్ పదవికి అని చెప్పి డిమాండ్ చేయటం అనేది ఒక సెన్సేషన్ అయింది. ఒక విద్యార్థి నాయకుడు పోయి ఆమె పక్కన నిలబడి రాజీనామా అడగటం అంటే అసలు సమస్యలపైన అడగటమే భయపడే పరిస్థితి విద్యార్థులుగా ఆ రోజులలో. ఆమె అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రి కాబట్టి ఆమె డైరెక్ట్గా అడిగేసిండట. అట్లాంటి అరుణతార వాస్తవంగా రాలిపోయినడు. ఇది దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ, 5 మంత్రులు, 1 ఎంపీ అట. చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం తీర్పుపై అధ్యయనం, సిఫార్సులకు ప్రభుత్వ ఆదేశం. షెడ్యూల్ కులాల వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 5 మంత్రులు ఉండగా 1 ఎంపీ ఉన్నారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, మంత్రులు దామోదర, దుద్దిళ్ల, పొన్నం, సీతక్కతో పాటు ఎంపీలు మల్లు రవిని సభ్యులుగా నియమించారు. ఇది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మొట్టమొదట మన రాష్ట్రంలో అమలు చేస్తాం వర్గీకరణని. దానికి సంబంధించి సబ్ కమిటీ చేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ అట. కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకరు, మల్లు రవి, వీళ్ళని దుద్దేళ్ల శ్రీధరబాబు వీళ్ళని పెట్టారు. ఈ గమ్మత్తు ఏంటంటే అసలు ఎస్సీ వర్గీకరణ పోరాటం మాదిగ సోదరులు చేశారు ఎంఆర్పిఎస్ పేరుతోని. మాకు వర్గీకరించండి, మేము నష్టపోతున్నామని. ఒక్క మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన సభ్యులు లేడంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. మల్లు రవి మాలదాసరి, దుద్దిళ్ల శ్రీధరబాబు బ్రాహ్మణు, సీతక్క ఎస్టీ, పొన్నం ప్రభాకర్ బీసీ, ఉత్తమ్ కుమార్ అసలు దాని కమిటీ చైర్మన్ రెడ్డిని పెట్టారు. ఇదేం గమ్మత్తైన కమిటీ అర్థం కావట్లే. వాళ్ళ సమస్యలకు సంబంధించి వాళ్ళని చైర్మన్ పెట్టాలి కానీ ఎస్సీని, రెడ్డిని చైర్మన్ పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయండి అంటున్నారు. దట్టు అసలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి పోరాటం చేసింది వాళ్ళు అయితే వాళ్ళ దానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్యేని పెట్టలే. ఎంపీలు ఉన్నారు, 1 ఎంపీని పెట్టలే. ఇది వాళ్ళు బగ్గునంటున్న పరిస్థితి. అసలు వాళ్ళని తొలగించాలి అని చెప్పి. ఇంకోటి
రచ్చ రచ్చ అరకపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్, ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు టమాటాలు కోడిగుడ్లతో దాడి, కిటికీలు కుండీలు ధ్వంసం. ప్రతిగా చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంటన్నర పాటు హైటెన్షన్. గాంధీ అరెస్టు విడుదల. సైబరాబాద్ కమిషనరేట్కు హరీష్ కౌశిక్ ఫిర్యాదు. గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు. వారిని అరెస్ట్ చేసిన కేశంపేట తీసుకెళ్లి వదిలిన పోలీసులు. ఇది ప్రభుత్వం దాడి, పోలీసుల వైఫల్యం. హరీష్ రావు చెబుతుండు. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తాం కౌశిక్. ప్రాంతీయ వివాదాలు సృష్టిస్తున్న కౌశిక్ అరకపూడి గాంధీ అనుచరులపై కేసు నమోదు చేయాలని చెప్పి ఈయన చెప్తుండు. మొత్తానికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన మరి సెన్సేషన్ కావడానికి కానీ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి ఏదో పార్టీ ఫిరాయింపులు ఇవ్వాలని జరిగినట్టు, ఇక అసలు భూమి మీద ఎప్పుడు జరగలేదన్నట్టు, బీఆర్ఎస్ 10 ఏళ్లలో అసలు అట్లాంటి కార్యక్రమాలు చేయలేదన్నట్టు అడ్డగోలుగా నోటికి వచ్చింది మాట్లాడింది. నేను పోయి జెండా ఎగరేస్తా, గాజులు పంపిస్తా, చీరలు పంపిస్తా. ఈ పనికిరాంది ఎందుకు ఇది? మీరు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నట్టు లేదు. అది ఒక వీధి రౌడీలు మాట్లాడుకున్న భాష. వాళ్ళు ఇద్దరు కూడా వీధి రౌడీల కంటే హీనంగా మాట్లాడుకున్నారు. చట్టసభల్లో చట్టాలు చేయాల్సిన సభల్లో ఉండాల్సిన సభ్యులకి అర్హత లేదు వీళ్ళకి. వాస్తవంగా ప్రజలే సిగ్గుపడుతున్నారు. మీకు ఓట్లు వేసిన ప్రజలే సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి వచ్చింది మిమ్మల్ని చూసి. మీ భాష, మీ వ్యవహారం, దేనికోసం మీ రచ్చ, దేనికోసం మీ పోరాటం? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం నిజంగానే పోరాటం ఈ రచ్చ చేస్తే సంతోషించేటోళ్ళు. మీ వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం, ప్రెస్టేజ్ల కోసం, పబ్లిసిటీల కోసం ఇట్లాంటి రచ్చ చేసి ఏనాట ఆయన ఇంటికి పోయి జెండా ఎగరేస్తారట. నీ 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 స్థాయి ఏంది? నువ్వు నా పార్టీ అధ్యక్షుడివా? నువ్వు పోయినా మొన్న పోయినావు, ఇంకా ఆయన 10 ఏళ్ళు ఉండు. స్థాయికి మించిన మాటలు మాట్లాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇట్లాంటి కుమ్ములాట్లు పెట్టి మళ్ళీ నా ఇంటి పైన దాడికి వచ్చిండు. రా అంటివి అడ్డగోలుగా మాట్లాడుకున్నాడు. రా నా ఇంటికి రాని ఏనంటాడు, రా నా ఇంటికి రాని ఆయన అంటాడు. దేనికోసం మీరు ఒకళ్ళ పైన ఒకళ్ళు దాడి చేసుకునేది? ఏ పేద ప్రజల కోసం, ఏదన్నా సమస్యల కోసం? ప్రజా సమస్యలు అందులో ఉన్నాయా? మీ వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, ప్రెస్టేజ్లు ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి కూడా అడ్డగోలుగా కామెంట్లు చేయటం. ఈయన మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి గాంధీ అడ్డగోలుగా మాట్లాడటం. ఇదంతా చూస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఇగో మా ఎమ్మెల్యేలు అసలు వీళ్ళ ఇంత వల్గర్ భాష మాట్లాడతారా, ఇంత వీళ్ళ మైండ్లో ఇంత విషం ఉందా అనే పరిస్థితికి వచ్చింది. ఇంత గలీజ్గాళ్ళ అనే పరిస్థితికి వచ్చింది తెలుసా? ఏ రోజన్నా ప్రజల కోసం ఇగో ఇట్లాంటి ఫైట్, ఇట్లాంటి యుద్ధం, ఇట్లాంటి ముష్టి యుద్ధాలు చేస్తే నిజంగా ప్రజలు సంతోషించేటోళ్ళు. ప్రజల కోసం మాట్లాడరు, ప్రజలను గలవనీరు. ఈ స్పిరిట్ ఏదో దానికోసం ఉండాలి. ఏనేమన్నాయి నీ ఇంటికి వచ్చిన నువ్వోడు కండ వేయటానికి? నువ్వు ఎట్లా ఎమ్మెల్యేవో ఆయన ఎమ్మెల్యేనే. నువ్వు ఏ పార్టీ నుంచి అయినావో ఆయన ఆ పార్టీ నుంచి అయిండు. అయితే గీతే పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు చూసుకుంటారు. నీకేం సంబంధం? తోటి ఎమ్మెల్యేని అవమానపరుస్తూ నేను ఇంటికి పోతా, ఆయన ఇంటి మీద జెండా ఎగరేస్తా, ఆయన ఇంటి మీద జెండా ఎగరేయటానికి నువ్వోడు? ఆయనకి స్వతంత్రం లేదా? ఆయనకి హక్కు లేదా? ఆయనకి ప్రజాస్వామ్యం ఇయ్యలేదా? రాజ్యాంగం ఇయ్యలేదా హక్కులు? మళ్ళీ నా ఇంటికి రా అంటివి. గేట్ కాడ సెక్యూరిటీకి ఫోన్ చేసి అనుమతించండి అంటివి. మరి ఇంటికి పైకి వచ్చాక దాడి చేస్తుంటే నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారా, హత్య చేయడానికి? ఇదంతా ఏంది? సెన్సేషన్. మళ్ళీ ఏమంటాడు? ఆంధ్రా నుంచి సెటిల్ అవ్వడానికి బతకడానికి వచ్చినోడు అంటారు. బతకడానికే వస్తారు హైదరాబాద్. అందరూ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ దాని సెంటిమెంట్ కాంగ్రెస్ వాళ్ళు. బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తేనే మీకు 15 సీట్లు హైదరాబాద్లో వచ్చినాయి. అదే బతకడానికి వచ్చిన వాళ్ళ దయవాళ్ళని ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా దక్కింది. మీరు బతకడానికి వచ్చిన వాళ్ళని ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు లాభపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బతకడానికి వచ్చిన వాళ్ళని కామెంట్ చేసిన కాదు మీరందరూ మాకు ఓట్లు వేయాలని వాళ్ళు అంటారు. ఇదంతా రాజకీయం, ఓట్లు, సీట్లు, వీటి కోసం తప్ప ఏం లేదు ఇందులో. ఇగో కింద ఇస్తే ఈయనే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్ సీట్లు వచ్చినాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. వాళ్లే అలా మాట్లాడించుకుంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. ఈయన స్థాయిలో ఈయన రెచ్చగొడుతూనే ఉండు. ఏది సెంటిమెంటు? సెటిలర్సు అన్నాడు, బతకడానికి వచ్చిన వాళ్ళు అన్నాడు. కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయన సస్పెండ్ చేయాలి, లేదంటే ఇక మేము బతకడానికి వచ్చిన వాళ్ళ కోసం మేము ఉన్నాం. ఇక ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరలో ఉన్నాయి. ఈ డ్రామా అంతా దానికోసం అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకళ్ళ కంటే ఒకళ్ళు మించి సీట్లు పొందాలి, ఓట్లు వేయించుకోవాలి, ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని చెప్పి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి
రాజీనామాకు సిద్ధం కొందరికి, కుర్చీపైన ఆశ. బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు. మెడికోల్ ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని విమర్శ. ఇది ఆమె ముఖ్యమంత్రి పదవికి కూడా నేను రాజీనామా చేస్తా అని చెప్పి జూడోలో సమ్మె సందర్భంగా నిన్న ఆమె ముఖ్యమంత్రి గారే చర్చలకు పిలిచారు. వాళ్ళు చర్చలకి సెక్రటరీకి వచ్చినట్టు వచ్చి ఆగిపోయారు, చర్చల్లో పాల్గొనకుండా. రీజన్ ఏంటంటే లైవ్ టెలికాస్ట్ పెట్టమన్నారు వాళ్ళు చర్చల్ని. మేము లైవ్ టెలికాస్ట్ పెట్టడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో లీగల్ ఇష్యూస్ ఉంటాయి, పెట్టమని చెప్తే వాళ్ళు నిరసనగా వ్యక్తం చేస్తూ బయటికి వెళ్ళిపోయారు, చర్చలు చేయలేదు. దాని సందర్భంగా మాట్లాడింది, నేను అవసరం అయితే ముఖ్యమంత్రి పదవి అయినా రాజీనామా చేస్తా, కానీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కావద్దు, అసౌకర్యం కలగొద్దు, కాబట్టి మీరు దయచేసి ఆ సమ్మెను విరమించుకొని ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఆమె రెండు చేతులు దండం పెడుతూ వేడుకుంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే చర్చలట. ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు వచ్చే వారమే జరిగే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ వచ్చే సోమవారం అంటే మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ పోతారట. మరోసారి ఢిల్లీకి రానున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గురువారం ఆయన నివాసంలో భేటీ అయిన రేవంత్ రెడ్డి దీనిపై ప్రాథమిక చర్చలు జరిపినట్టు సమాచారం. అంతకుముందు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సమయంలో మంత్రివర్గ విస్తరణపై సీఎంను ప్రశ్నించగా పీసీసీ అధ్యక్షుడే దానికి సమాధానం చెప్తారని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గాన్ని విస్తరించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయిస్తే ఎవరెవరిని తీసుకోవాలో తాను నిర్ణయిస్తానని చెప్పారు మీడియాతో చిట్చాట్లో. ఇది రేవంత్ రెడ్డి గారు చెబుతున్న పరిస్థితి. మంత్రివర్గ విస్తరణపై మళ్ళా ఊగిసలాటే ఉందట. నిన్న ఢిల్లీ పోయింది మంత్రివర్గ విస్తరణ కోసం, చర్చల కోసం అనుకున్నారు. మళ్ళీ ఒకసారి పోవాలట. ఇప్పటికే 21వ అయింది, 22 అయిద్దట్టుంది ఈసారికి. మా విస్తరణ జరిగేదంతా పోయేదంతా, కానీ ఇదిగో అదిగో అని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నేడు వందలాది మందితో గాంధీ ఇంటి ముట్టడి. కౌశిక్ రెడ్డి చెబుతుండు, నేడు వందలాది మందితో గాంధీ ఇంటి ముట్టడట. ఏదో జిహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించినట్టు, కలెక్టరేట్ ముట్టడించినట్టు, సెక్రటరేట్ ఏంది గాంధీ ఇంటిని ముట్టడితే ఏమవుతుంది ప్రజలకి? కడుపు నిండిద్దా? ఇక ఇయే రెచ్చగొట్టేయి. వందలాది మందితో పోతాడట. నిన్ను ఎన్నుకున్న హుజూరాబాద్ ప్రజల కోసం వందలాది మందితో ధర్నాలు చెయ్యి, ప్రజల పక్షాన పోరాటం చెయ్యి, అది చేయాలి. కానీ ఇవన్నీ వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకొని ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప ఏం లేదు ఇందులో. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. బీఆర్ఎస్లోనే గాంధీ, ప్రతిపక్షానికే పీఎస్సీ ఇచ్చినాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. నామినేషన్లన్నీ స్క్రూటీ చేశాకే పీఎస్సీ పదవికి అరగపూడి గాంధీ ఎంపిక. గతంలో అక్బరుద్దీన్కి పీఎస్సీ చైర్మన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పీకర్ విశేషాధికారం అన్నది ఎవరు? బతకడానికి వచ్చారంటూ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండి తమకే మేలని వెల్లడి. బీఆర్ఎస్లోనే గాంధీ, ప్రతిపక్షానికి పీఎస్సీ ఇచ్చినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. లేదు ఆయన కండవ కప్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆయన అధికార పార్టీకి ఎట్లా ఇస్తారని బీఆర్ఎస్ అంటుంది. సరే వాళ్ళు లేదన్నా వీళ్ళు లేదన్నా ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోలే. టెక్నికల్గా అసలు ఇవాళ బీఆర్ఎస్ చేసే యాగి కానీ గొడవ కానీ అర్థం పర్థం లేనిది. ఎందుకు అర్థం అంటే చట్ట ప్రకారం అయితే అర్థం పర్థం ఉండొచ్చు, వాళ్ళకి నైతిక విలువ లేదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. ఎందుకు లేదు? 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని తీసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తే, మరి అయ్యాలు లేని అడ్డంకి, అయ్యాలు లేని ప్రజాస్వామ్యం, అయ్యాలు లేని చట్టాలు, అయ్యాలు లేని నిబంధనలు ఇయ్యాలేమొచ్చినాయి? మంత్రి ఇచ్చాక పీఎస్సీ చైర్మన్ ఇస్తే తప్పేంది అనేది వాళ్ళు చెప్తారు, అంటే ప్రజలు మాట్లాడుకునేది. దాని తర్వాత ఆగిండా 2018లో పూర్తి మెజారిటీ వచ్చాక కూడా మహేశ్వరం నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తీసుకుంటే మంత్రి పదవి. అంటే మీరు చేస్తేనే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.
వాస్తవం కూడా అది. మీకు ఆ నైతిక హక్కే లేదు. కౌశిక్ రెడ్డికి తెలుసా తెలియదా, మరి అనుభవం లేకనా? అయ్యాలి ఆయన కూడా కాంగ్రెస్లో ఉండవు. ఇదే మహానుభావుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ని కేటీఆర్ని తిట్టకుండా తిట్టిండు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటారు, మంత్రి పదవులు ఇస్తారని. ఇవాళ ఆయనకు అడుగుగానే ఇవన్నీ జ్ఞానోదయం అని. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనే దాంట్లో అర్థం లేదు. ఇవాళ మీరు ప్రోత్సహించింది కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలని హోల్సేల్గా తీసుకొని దాంట్లో జాయిన్ చేసుకొని మీరు ఇవాళ మళ్ళీ పిరమింపుల పైన మాట్లాడితే, స్పీకర్ పైన మాట్లాడితే ఇక ఏమర్థం ఉంటుంది? మీరు ఎవరికి ఇచ్చారు పిఎస్సి చైర్మన్? అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారు, అంటే ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. ఎంఐఎం పార్టీ ఎన్ని సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎట్లా ఇస్తారు? దాదాపు 20 సీట్ల దాకా కాంగ్రెస్ పార్టీకి వస్తే 7 సీట్లు ఉన్న వాళ్ళకి పిఎస్సి చైర్మన్ ఇచ్చినావు నువ్వు. అలా అయ్యాల లేని అభ్యంతరం, అయ్యాల లేని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకత ఇవాళ ఎట్లా వచ్చింది? మీ పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు వాళ్ళు. అరకెప్పుడు గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, వాళ్ళకే ఇచ్చినాం మేమని చెప్తుండ్రు. అయినా కానీ కౌశిక్ రెడ్డి లేని ఇష్యూని తీసుకొచ్చి ప్రజల సమస్యలను డైవర్ట్ చేసే కార్యక్రమం తప్ప ఏం లేదు. ఫీజుల ధరవుకు బ్రేకులు ఎలా? ఉపసంఘం ఆదేశాలతో పాఠశాల విద్యా డైరెక్టరేట్ కసరత్తు. ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్న పలు ప్రైవేట్ స్కూళ్లు. కొన్నేళ్లుగా వెల్లువెత్తున్న ఫిర్యాదులు. ఫీజుల నియంత్రణకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో సర్కారట. ఫీజుల ధరవుకు బ్రేకులు ఎలా? బ్రేకులు సర్కారు చేతుల్లో ఉన్నాయి. ఇక దాంట్లో ఏముంటుంది? ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపితే బ్రేకులు అయ్యే పడతాయి. కానీ మీరు మోపరు. ఇవన్నీ అడావుడు ఉంటుంది తప్ప ప్రతి సంవత్సరం ఈ అడావుడు ఉంటూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఏదో మంత్రివర్గ ఉపసంఘం వేశారట. ఎట్లా నియంత్రణ చేయాలంటే నారాయణ, శ్రీ చైతన్య ఇంకా పెద్ద పెద్ద కాన్సెప్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతోని లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తారు. ఫీజులు కాకనే మళ్ళీ మెయింటెనెన్స్ అని, స్కూల్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, రకరకాల యాప్ల పేరుతోని ఎన్లెర్న్ యాప్ అని పెట్టిండవాడు నారాయణ విద్యా సంస్థలో. దానికి కూడా ఫీజే. మొత్తం పేరెంట్స్ని ఎత్తనే ఫీజులు వేస్తారు. వాటిని నియంత్రణ చేయాలంటే పబ్లిక్ని పిలవండి, మీరు ఒపీనియన్ తీసుకోండి, పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోండి, ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. ఎవడెవడి బండారం ఏందో బయటపడింది. ఏం చేయాలో చేయండి. చట్ట వ్యతిరేకంగా చేస్తే డీఈఓకి అధికారం ఇవ్వండి. స్కూల్ని సీజ్ చేసే అధికారం, క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఇవ్వండి. స్కూల్ యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి, వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయాలి. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే అపార్ట్మెంట్లలో స్కూళ్ళు పెట్టారు నారాయణ విద్యా సంస్థలు లాంటివి. గాలి ఉండదు, వెలుతురు ఉండదు. వాళ్ళపై చర్యలు, కంప్లైంట్లు కొన్ని లక్షలు ఉన్నాయి కంప్లైంట్లు ఇవ్వాలి పెండింగ్. ఒక్క కంప్లైంట్ మీద కూడా ఒక్క ఆఫీసర్ చర్య తీసుకోవాలి. ముందు ఆ ఆఫీసర్ని శిక్షించాలి. ఒక్కడంటే ఒక్కడు. ఫీజుల ధరవుకు బ్రేకులు ఎలా అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎప్పుడో పెద్ద పెద్ద కంప్లైంట్లు వచ్చినాయి. ముంపు బాధితులది అదే గోడు. సర్వం కోల్పోయాం, ఆదుకోవాలంటే కేంద్ర బృందానికి విజ్ఞప్తులు. ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కొనసాగిన పరిశీలన. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పర్యటన. తొలుత ఖమ్మంలో పరిశీలించి సూర్యాపేట జిల్లాలోనూ పరిశీలించారట. ముంపు బాధితులది మళ్ళీ అదే గోడట. పాపం సర్వం కోల్పోయినాం, ఆదుకోవాలంటూ కేంద్ర బృందానికి విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి. కేంద్ర బృందం పర్యటించింది నిన్న ఖమ్మం జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో. మరి వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులకి దాదాపు 20 నుంచి 30 వేలు ఎకరానికి ఇవ్వాలి. అదేవిధంగా ఇంట్లో సామాన్లు పోయిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా చర్యలు ఉంటాయా అనేది చూడాలి. ఇది సాక్షికి సంబంధించి. పాఠశాల గదులకు తాళం వేసిన కాంట్రాక్టరు. కలెక్టర్ ఆదేశాలతో కేసు నమోదు. పాఠశాల గదులకే తాళం వేసినట కాంట్రాక్టరు. దేనికి బిల్లులు రాలేదటుంది. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గదులలోని ఫర్నిచర్ను బయటపడేసి తాళం వేసుకున్నాడట. దీంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని పాఠాలు చదువుకోవాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో మన ఊరు మనబడి కింద ప్రభుత్వ పాఠశాల 4 అదనపు గదుల నిర్మాణానికి 55 లక్షల రూపాయలను కేటాయించింది. భవన నిర్మాణం పూర్తవుతున్నప్పటికీ బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ గురువారం
పాఠశాల గదులకు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చోవాల్సి రావడంతో గ్రామస్తులు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాని పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీఓ రాజును ఆదేశించారు. ఇది కాంట్రాక్టర్లు వచ్చి మా బిల్లు కోసం మా బిల్లు ఇవ్వకపోతే పాఠశాలకు తాళాలు వేస్తారనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ప్రభుత్వంలో కాంట్రాక్టరు పనిచేసే కాంట్రాక్టర్ల పరిస్థితి బిల్లులు రాక ఈ పరిస్థితికి వచ్చింది. తాళాలు వేసిండట. మరి ఏం కాంట్రాక్టరు ఏం కథ? ప్రభుత్వ బిల్డింగ్కి తాళం వేయటం అంటే అంత ఈజీ కాదు. కేసు అయితే పెట్టారట. ఇది కామారెడ్డి జిల్లాలో జరిగిన పాఠశాలకు సంబంధించి ఇష్యూ. మహిళా పీఈటీ ఆకృత్యం అట. విద్యార్థులు స్నానాలు చేస్తుండగా వీడియో రికార్డింగు. మహిళా పీఈటీ అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే వీడియోలు రికార్డు, ఎవరైనా అబ్బాయిలు చేస్తారు ఇంకా వీడియో రికార్డు. ఆమె మహిళా పీఈటీ చేసిందట. ఇక ఎంత పైచాచిక ఆనందమో చూడండి. నెలసరి సమయంలోనూ ప్రార్థనకు రావాలని వేధింపులు, విసిగిపోయి రోడ్డెక్కిన గిరిజన గురుకుల విద్యార్థులు. గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా పీఈటీ జ్యోత్స్న సస్పెన్షన్ కేసు నమోదు చేశారట. సస్పెన్షన్ ఏంది? మళ్ళీ వస్తుంది 3 నెలల్లో. రిమూవ్ చేయాలా? అంత దారుణమైన పరిస్థితి అయితే రిమూవ్ చేసి పడేయాలా? ఇది ఎక్కడ? తంగళపల్లి, సిరిసిల్ల జిల్లా. క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థులను గురువారం తెల్లారుజామున 5 గంటలకు పాఠశాల గోడ దూకి సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమను మానసికంగా శారీరకంగా హింసిస్తున్న పీఈటీ జ్యోత్స్నాను వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులు మీడియాకు తమ గోడు వెళ్లబోసుకుంటూ 5 ఏళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని ఇక్కడే కొనసాగుతుందన్నారు. తన స్థానంలో వచ్చిన 5 పీఈటీలను ఆమె తిప్పి పంపారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులను బూతులు తిడుతూ దాడి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూములలో స్నానం చేస్తుండగా ప్రార్థనా సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారనే ఆగ్రహంతో బాత్రూములు తలుపులు పగలగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతో పాటు కర్రతో చితకబాదిందట. ఇక అసలు మనిషి పశువు? అది అన్నం తింటుందా గడ్డి తింటుందా? స్నానం చేస్తుంటే బాత్రూములు బద్దలు కొట్టి తలుపులు వీడియో తీసినారు సెల్లో. కనీసం నెలసరి ఉంది అని చెప్పి కూడా అన్నా కానీ సాటి మహిళగా కనీసం కనికరం ఉండాలి కదా. లేకుండా ప్రేయర్కి రమ్మని బలవంతం అట. కనీసం లేకుండా వీడియోలు చేస్తున్నాడ. స్నానాలు చేసే పిల్లల వీడియోలు తీసి బెదిరింపులు చేసి కర్రలతో కొట్టి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నట్ట. వాళ్ళు ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో గోడ దూకి బయటకు వచ్చి నేషనల్ హైవే పైన ధర్నా చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. 5 సంవత్సరాలు అయిందట ఆమె అందులో పని చేయబట్టి. ట్రాన్స్ఫర్ అయినా కానీ 5 మందిని బయటికి పంపిందట. పీఈటీలను వచ్చిన వాళ్ళని వెనక్కి పంపడం, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడే తిష్టేసుకొని ఇగో ఇట్లా చేసే పరిస్థితి. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారట. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాలువ శ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా 2 ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలి వెళ్ళారు. మరో ఉపాధ్యాయుడు విధులు గైరాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలడు. ఈ విషయమై హెచ్ఎంని ఇవ్వడం కోరగా 2 ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని విద్యార్థులను తమ దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళిందని 2 ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు. ఇది కాలువ శ్రీరాంపూర్ అట, పెద్దపల్లి జిల్లా. 2 ఒకడు కాదు, మళ్ళా అమ్మాయిలను వేధించే కార్యక్రమం మంచిగా దేహశుద్ధి అయితే చేశారట. బాధలు ఉతికారట. ఇట్లా ఉతకాల. ఈ చట్టాలు ఈ సస్పెన్షన్లతో పనికిరాదు. ఒళ్ళు ఊనం కావాలా. ఒళ్ళు చర్మం ఊడొస్తే ఒకడు భయపడతారు. ఇట్లా ఉట్టుగా సస్పెన్షన్ చేస్తే ఏముంటుంది, మళ్ళీ వస్తాడు. ఇది వార్త. పాప మృతి, డాక్టర్పై దాడి, వైద్యుడి నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం, కలెక్టర్ సిపిలకు ఐఎంఏ వైద్యుల ఫిర్యాదు. నేటి నుంచి వైద్య సేవల బంద్కు పిలుపట. పాప మృతి చెందిందట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెద్దపల్లిలో. వాళ్ళ బంధువులు మొత్తం వచ్చి హాస్పిటల్ పైన దాడి చేశారు. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది.
ఇది పరిస్థితి. సంచిలో మూటగట్టి కాలువ గట్టున పడేశారట. కాకతీయ కాలువ పక్కన పసికందు గుర్తింపు, పోలీసులకు సమాచారం ఇచ్చిన రైతు. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి శివారులో ఘటన. సంచిలో మూటగట్టి ఒక పసిపాపను పడేశారట. పాపం వాడు ఎంత కర్కశో చూడండి. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎవరు బిడ్డో జాడలేదు. 5 రోజులు పసికందును గుర్తెలేని వ్యక్తులు సంచిలో మూటగట్టి తీసుకొచ్చి కాలువ గడ్డ పడేశారు. ఆ బాలుడి ఏడుపును గమనించిన ఓ రైతు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆ పసికందును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసుల వివరాల ప్రకారం తుమ్మనపల్లికి చెందిన రైతు గుండేటి బక్కారెడ్డి తన ట్రాక్టర్ను శుభ్రం చేసుకునేందుకు గ్రామ శివారులోని కాకతీయ కాలువ వద్దకు వెళ్ళాడు. ర్యాంపులోకి దిగి ట్రాక్టరు కడుగుతున్నప్పుడు ఆ సమయంలో కాలువ గట్టున పొదల్లోంచి పసికందు ఏడుపు వినిపించిందట. ఇది బతికే ఉందట పసికందు. తీసిపోయి రెస్క్యూ చేశారు. మరి అసలు అంతా కొవ్వెక్కి కన్నారటుంది. కానీ తీసుకొచ్చి మూట కట్టి ఆడబడేశారట. ఎంత దారుణం పాపం. అభవం శుభందేలా ఉంది. ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. చిన్న గుండెకు పెద్ద కష్టం అట. హృదయ సమస్యతో బాధపడుతున్న 10th విద్యార్థి. ఆపరేషన్కి 8 లక్షలు అవుతుందన్న వైద్యులు. సాయం కోసం ఆర్థిస్తున్న బాలుడి అమ్మమ్మ జీడిమెట్లలో. బాబు పుట్టగానే తల్లి చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకుని బంధాన్ని తెంచుకున్నాడు. చివరకు అమ్మమ్మ సుబ్బలక్ష్మి హక్కున చేర్చుకుని వృద్ధాప్యంలోన అట్టల పరిశ్రమలో పనిచేస్తూ అన్నీ తానే సాగుతుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో బాబుకు ఊహించని విపత్తుగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చి పడింది. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం దూలపల్లి ప్రశాంత్ నగర్లో ఉంటున్న నూకల లక్ష్మీనారాయణట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం బాబుకు ఛాతీలో నొప్పి రావడంతో అమ్మమ్మ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఆయన సూచన మేరకు మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు బాబుకు ఆపరేషన్ చేయాలని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చెప్పారు. దీంతో బాబును అమ్మమ్మ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళగా ఆరోగ్యశ్రీ లేదని తిప్పి పంపించారు. అనంతరం బాబును రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్ళగా పరీక్షించి వైద్యులు బాబు గుండె నుంచి వచ్చే నాళానికి రంధ్రం పడిందని, ఆపరేషన్కి 8 లక్షలు అయిందట. ఎంత దారుణ పాప. తల్లి లేదు, చనిపోయింది. తండ్రి వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అమ్మమ్మ జాతుంది. అట్టల కంపెనీలో పనిచేసి బతికిస్తుందట. గుండెకు హోలు పడ్డదట రక్తనాళాలకు. 8 లక్షలు ఖర్చు అయింది. చిల్లి కావలేని పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తను మేడ్చల్ జిల్లా. వాళ్ళకి సంబంధించి దాతలు ఎవరైనా ఉంటే అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్లస్ దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇచ్చారు. అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్, యూనియన్ బ్యాంక్ అనుకుంటా. అకౌంట్ నెంబరు 2408100100153991 అనే యూనియన్ బ్యాంక్ అకౌంటు. అపురూపా కాలనీ బ్రాంచ్ అట యూనియన్ బ్యాంకు. చింతలపూడి రామకృష్ణ అని పేరు వస్తుంది. ఐఎఫ్సి కోడ్ కూడా కింద ఇచ్చారు. UBIN 082408 అనే. ఇది వాళ్ళకి సంబంధించి ఎవరైనా దాతలు ఉంటే, దాతలు ఎవరైనా దానం చేయదలుచుకుంటే వాళ్ళకి ఆ అకౌంట్లో మనీ వేయాలట. ఆ పిల్లగాడిని ఆదుకున్నట్టు ఇది. కాబట్టి ఇది ఒక వార్తని సాక్షి పేపరు రిపోర్ట్ చేసింది. వెలుగు చూద్దాం. ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు. పార్టీ మారే వాళ్ళపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదు. సర్కారును కూలుస్తామన్నోళ్ళు ఇప్పుడు ఫిరాయింపులపై లొల్లి పెడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలైద్ది. ఒకవేళ అనర్హత వేటు పడ్డా మాకే మేలైద్ది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంఖ్య తగ్గిద్ది కదా. లేదు ఉప ఎన్నికలు వచ్చినా మేమే మేలైతాం అంటుండు. ఫిరాయింపులను మొదలుపెట్టింది బీఆర్ఎస్ఏ. బై ఎలక్షన్స్ పేరుతో కేటీఆర్ సైకలాజికల్ గేమ్ ఆడుతుండు. కేసీఆర్ లైన్లోనే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దా? ఇదేనా బీఆర్ఎస్ విధానం? నాడు కాంగ్రెస్ను కాదని వైఎస్సీకి పిఎస్సి పోస్ట్ ఎట్లా ఇచ్చిండ్రు? తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పిఎస్ చైర్మన్గా చేశామని చెప్పి ఆయన మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిండు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా మేమే గెలుస్తాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో కూడా పార్టీ లేదు. పిసిసి కొత్త కమిటీలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడి. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో భేటీ అయిందట.
ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా కానీ మాకే మేలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమైంది, ఈ తీరుతోనే రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. బట్టి విక్రమార్క చెబుతుండు. సెస్సు సర్ఛార్జీలు మొత్తం కేంద్రానికేనా? సహకార సమైక్య స్ఫూర్తి ఏమైంది? రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందే. దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమైంది, చెస్ అని లేకపోతే సెస్సు సర్ఛార్జీల పేరుతోని మొత్తం కేంద్రమే తీసుకుంటే రాష్ట్రాలకు వాటా ఎందుకు లేదు, సమైక్య స్ఫూర్తి ఎక్కడుంది అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ల కంక్లేవ్ జరిగింది. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గట్టిగా కేంద్రాన్ని నిలదీసిన పరిస్థితి. ఇది వెలుగుకు సంబంధించి. ప్రజాపాలన అంటే హామీలు ఎగ్గొట్టుడేనా? రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండు. ప్రజాపాలన అంటే మీరు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టవేనని బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, ఎస్సీ వర్గీకరణ కమిటీ నుంచి దామోదర మల్లురవిని తొలగించాలి. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య వినతి. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం వేసిన 6 సభ్యుల కమిటీ నుంచి మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ మల్లు రవిని తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. కమిటీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్గా దామోదర రాజనరసింహ, సభ్యులుగా వీళ్ళు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని నియమించారు. ఈ నియామకంపై చెన్నయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం చెన్నయ్య మాట్లాడుతూ వాళ్ళిద్దరూ ఎస్సీ వర్గీకరణ కమిటీలో ఉంటే మాలలకు న్యాయం జరగదని అన్నారు. వారిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. వాళ్ళ ప్లేస్లో ఎవరిని నియమించినా పర్వాలేదు, కానీ మల్లు రవిని దామోదరాను మాత్రం తొలగించాల్సిందని మాల మహానాడులు గొడవ పెడుతున్నారు. ఆ కమిటీనే తొలగించాలి, కమిటీలో ఉన్న సభ్యులనే అని చెప్పి. ఇది వెలుగు పేపర్స్ నుంచి. బెంగళూరు డ్రగ్స్ కేసులో హేమాపై ఛార్జ్షీట్ వేశారట. 9 మంది నిర్వాహకులు సహా 88 మందిపై అభియోగాలు. ఎన్డీఎంఏ, కొకైన్, గంజాయి తీసుకున్నట్టు మెడికల్ రిపోర్టు. నటి హేమ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు. ఛార్జ్షీట్ వేశారు. కొకైన్ 9 మంది బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి హేమ పెద్ద ఎత్తున నేను లేను, నాకు సంబంధం లేదు, అసలు నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నా అని పెద్ద ఎత్తున ఆమె ఆరోపణ చేశారు, ఖండించారు దాన్ని. కానీ మొత్తానికి ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. ఆమె ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది, దానికి సంబంధించిన డ్రగ్స్ కూడా తీసుకుంది, ఆధారాలతో సహా నిన్న కోర్టులో ఛార్జ్షీట్ వేశారు సినీ నటి హేమ పైన. ఇప్పుడు ఆమెకు షాక్ అన్నట్టు ఒక రకంగా ఇక ఆ కేసుని ఫేస్ చేయాల్సి వస్తామే. ఇది నటి హేమకు సంబంధించి. డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం చేశారట. భర్త మృతిని అనుమానిస్తూ పోలీసులకు భార్య ఫిర్యాదు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన. పూడ్చిపెట్టిన డెడ్ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం చేసిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాలకు వెళితే కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుభాష్కు మెదక్ మండలం ఔరంగాబాద్కు చెందిన శోభనాతో 14 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీరికి 2 కూతుళ్ళు ఉన్నారు. కాగా ఇంట్లో గొడవల కారణంగా 10 ఏళ్ల కిందట దంపతులు విడిపోయారు. కూతుళ్ళ తండ్రి వద్ద శోభన పుట్టింట్లో ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన సుభాష్ మీద భార్య కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు అతన్ని జీతంలో సగం ఆమెకు ఇవ్వాలని తీర్పు చెప్పగా ప్రతి నెలా చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం కౌడుపల్లి మండల పరిషత్ ఆఫీసులో సుభాష్ డ్యూటీ చేస్తున్నాడు. గత నెల 26న ఇంట్లో ఉండగా అతనికి మూర్ఛ వచ్చి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని శోభన కొల్చారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇది మొత్తానికి భర్త భార్య విడివిడుకుంటున్నారట. భర్త చనిపోయిన తర్వాత భర్తకు సంబంధించిన మరణం పైన అనుమానాలు పోలీస్ స్టేషన్లో అంటే అంత్యక్రియలు అయిన తర్వాత కంప్లైంట్ చేస్తే మళ్ళీ డెడ్ బాడీని బయట తీసి పోస్ట్ మార్టం చేశారట మెదక్ జిల్లాలో. ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. రైట్, నమస్తే తెలంగాణ చూద్దాం. కాంగ్రెస్ గూండారాజ్, ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మొక్కదాడి.
పోలీసుల సమక్షంలోని విధ్వంసకాండ, కౌశిక్ను ఔజారస్ట్ చేసి సహకారం, ఫ్యాక్షనిస్టుల తరహాలో 9 కిలోమీటర్ల కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులను అరగంట దాకా అటు వెళ్ళొద్దన్న పెద్దలు, కౌశిక్కు మద్దతుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, పోలీసు కమిషనరేట్లోనే వారిపై దౌర్జన్యం, గాంధీకేమో స్టేషన్ బెయిలు, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు, బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానీకం, పోలీసులు లాఠీచార్జి. ఇది మొత్తానికి గూండారాజు, కాంగ్రెస్ గూండారాజు అట. నమస్తే తెలంగాణ వార్తని, ఇది పనికిమాలిన వార్త అనమాట. ఏముంది ఇందులో, ప్రజలకు సంబంధించి ఏమనుంది? ఒకడికి ఒళ్ళు బలిసి ఈ ఒకడి మీద ఒకటి దాడి చేసుకోవడానికి పోవడం తప్ప ఈ ఫిరాయింపులు, ఈ కథ అంతా సృష్టించింది, సృష్టికర్త, కర్త అంతా కేసీఆర్ అని మంత్రి పదవులు ఇచ్చిండు ఏకంగా. ఇవాళ పిఎస్సి చైర్మన్ అయితే దానికోసం అయినా కౌశిక్ రెడ్డికి పెద్ద గొడవ యాగి చేసి నా ఇంటి మీదకి రా, నీ ఇంటి మీదకి రానా, నువ్వు వస్తావా నేను రానా అని సవాళ్ళు ఈ సినిమాలు వచ్చిన తర్వాత గూండారాజు దాడి ఇవన్నీ ఏంది? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? మళ్ళీ ఇవాళ నేను పోతా 100 మందితోని అని ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఈనాడు చూద్దాం. కట్టుబట్టలతో మిగిలాం, కనికరించండి సారు, కేంద్ర బృందం ఎదుట మొరబెట్టుకున్న వరద బాధితులు. 2వ రోజు ఖమ్మము, సూర్యాపేట జిల్లాల పర్యటన. ఖమ్మం నగరం బొక్కలగడ్డలో మున్నేరు వరద ఉధృతికి సర్వం కోల్పోయామంటూ కేంద్ర బృందం సభ్యుడు కేపీ సింగ్. కాళ్లకు మొక్కుతున్న మహిళ, కాళ్ళమే పడుతుంది పాపం. కట్టుబట్టలతో మిగిలాం, కనికరించండి సార్ అని చెప్పి కేంద్ర బృందానికి వాళ్ళ యొక్క ఆవేదనని ఖమ్మంలో పాపం చెప్పిన పరిస్థితి. ఇది ఒక రకంగా కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు చాలని, అసలు ఎన్ని రోజులు బట్టితో వాళ్ళు రీస్టోర్ కావడానికి తెలియని పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే సాయం ఆ స్థాయిలో ఉన్నట్టు అనిపించలేదు. వాళ్ళు నష్టపోయిన దానికి వీళ్ళు ఇచ్చేదానికి అసలు సంబంధం లేకుండా ఉంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కేంద్ర బృందం ముందు అయితే వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చూడాలి. ప్రభుత్వం ఏ మేరకు ఆదుకూడదు, ప్రభుత్వం నిజంగా ఆదుకోకపోతే వాళ్ళు బయటపడటం కష్టం. ఎన్ని సంవత్సరాలు పట్టితే తెలియదు బయటపడటానికి. చాలా పేద కుటుంబాలు ఉన్నాయి, చాలా అంటే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి పాపం. వాళ్ళు బయటపడేది అంత ఈజీ కాదు. మరి ఏం చేస్తారో చూడాలి. నన్ను ఆంధ్రవాడు అంటారా? రాష్ట్రంలో ఎమ్మెల్యేగా తన ఆంధ్రవాడు అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు అంటూ గాంధీ ఆరోపించారు. ఆయన మాటలకు బారాసా బాధ్యత వహిస్తే పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళుతున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డిని బేషరతుగా పదవి నుంచి తొలగించాలన్నారు. ఆయన ఆహ్వానిస్తేనే ఇంటికి వెళ్ళానని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తన అనుచరులపై బరాసా కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారని, ఆయన సతీమణి స్వయంగా పైనుంచి పూలకుండీలు విసిరారని ఆరోపించారు. నన్ను ఆంధ్రవాడు అంటారు, ఈ మొత్తాన్ని సెంటిమెంట్ రెచ్చగొడతారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది పరిస్థితి. 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందే. 20న భాజపా ఆధ్వర్యంలో రైతు దీక్ష, పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశాల నిర్ణయం. 6 గ్యారెంటీలు మర్చిపోయారు. ఈ వరదలు, దీంట్లో ఈ గొడవలలో 6 గ్యారెంటీల కథ అంతా అడుగున పడ్డది, మర్చిపోయారు. వాటిని అమలు చేయాల్సిందని ఈ నెల 20వ తారీఖు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు నిర్ణయం చేశారట. దీనికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపరు పబ్లిష్ చేసింది. ప్రధాని సీజేఐ ఇంటికి వెళ్లాల్సింది కాదు, ఆ వీడియోను ప్రచారానికి వాడుకోవడం సరికాదు అని కపిల్ సిబాల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆయన చెబుతుండే అడ్వకేట్ కూడా. అత్యున్నత పదవులు నిర్వహించే వ్యక్తులు ఓ ప్రైవేటు కార్యక్రమాన్ని ప్రచారానికి వాడుకోవడం సరికాదని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమానికి బుధవారం ప్రధాని మోదీ హాజరు కావడాన్ని సిబాల్ తప్పుపట్టారు. ఎవరైనా సరే వ్యవస్థలపై వదంతులు చెలరేగే పరిస్థితులను సృష్టించడం సరికాదని అన్నారు. ఇది తప్పుడు సంకేతం పంపిస్తుందన్న విషయాన్ని ఆయనకు ఎవరైనా చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఇది వాస్తవంగా సీజీఐ ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గణపతి పూజ పోయిండు. అంటే ప్రధానమంత్రి పోవచ్చా లేదంటే ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే
చీఫ్ జస్టిస్ అయినా వేరే దగ్గర పోవచ్చు, చీఫ్ జస్టిస్ ఇంటికి ఎవరైనా రావచ్చు, కానీ అది వ్యక్తిగతమైన ప్రోగ్రాం. వ్యక్తిగతమైన ప్రోగ్రామ్కి ప్రోటోకాల్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జీలకి, చీఫ్ జస్టిస్లకి ఎవరంటే వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఎవరినంటే వాళ్ళు ఆహ్వానించడానికి లేదు. దానికి ప్రోటోకాల్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు న్యాయాన్ని నిర్ణయించే న్యాయ నిర్ణేతలు కాబట్టి, జడ్జీలు కాబట్టి, ఇట్లాంటి కొంతమంది ప్రైవేటు కార్యక్రమాలకు వ్యక్తులను పిలిస్తే పక్షపాత ధోరణి ఉంటుంది జడ్జిమెంట్లలో అనే ఉద్దేశంతోనే ఒక ప్రోటోకాల్ పాటిస్తారు. మరి దాన్ని ఎందుకు ఆయన చేసి ఉండో తెలియదు. మొత్తాన్ని పిలిచి ఆ వీడియోలని ట్విట్టర్లో పెట్టారు. అది తప్పు అని చెప్పి మిగతా పక్షాలు అంటున్నాయి. కానీ బీజేపీ ఏమంటుందంటే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు, మన్మోహన్ సింగ్ ఇంట్లో విప్తారు ఇంది జరిగితే సుప్రీంకోర్టు సీజీఐ వచ్చిండు, అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు ఎట్లా అయితే అంటున్నారు. అప్పుడు తప్పు అయినా ఇప్పుడు ఉప్పు అయినా ఏదేమైనటికీ ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలి, నైతికత పాటించాలి తప్పనిసరిగా. అంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నోళ్ళే నైతికత పాటించకపోతే, విలువలు పాటించకపోతే కింద ఉన్న ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది ఇవాళ మేధావి వర్గం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్, ఓకే. ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.